సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్టంలో పాలన కుంటుపడిందని, చిన్నారులు కనీసం తిండి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సి రావడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తాజాగా జనగామ జిల్లా గూడూరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు నాణ్యమైన భోజనం కోసం రోడ్డుపై బైఠాయించిన ఘటనపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు ప్లేట్లు పట్టుకుని పాలకుర్తి స్టేషన్ గణపూర్ రోడ్డుపై కూర్చోవడం రేవంత్ రెడ్డి అసమర్థత పాలనకు నిదర్శనమని అన్నారు. తమ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే నేడు కాంగ్రెస్ పాలనలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టంలోని విద్యా సంస్థల్లో నెలకొన్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఏకంగా 112 సార్లు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు. 2422 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడం, 123 మంది మరణించడం చూస్తుంటే ప్రభుత్వం నిద్రపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి నియమించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యమంత్రికి కేవలం రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ద విద్యాశాఖపై లేదని ఎద్దేవా చేశారు. పార్టీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ కు పాఠశాల విద్యార్థుల ప్రాణాల కంటే భూదందాలే ముఖ్యం కావచ్చని సెటర్లేశారు. కానీ విద్యాశాఖకు కేటీఆర్ డిమాండ్ చేశారు. చక్కదిద్దాలు అంటూ ఆయన డిమాండ్ చేశారు. చిన్న పిల్లలు సార్ ఎట్లుంటారు సార్ ఇంతవరకు ప్రిన్సిపల్ రాకుండా హాస్టల్ ఉంటాయి. ఒక హాస్టల్ ఫ్యాకల్టీ లేదు. 10th సార్ 10th వాళ్ళకి అసలు ఆమెకు నచ్చినట్టు చేసేది కాలేజ్ కదా సార్. ఆమెకు